DTV తెలుగు న్యూస్ నిజం మా ధ్యేయం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం జాజీపేట గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనేక పనులు పూర్తి చేశామని తెలిపారు. అందులో భాగంగా జాజీపేట అంగన్వాడీ పోస్ట్ ఎంపీపీ స్కూల్ టాయిలెట్లు నిర్మాణ పనులు, నూజివీడు రోడ్డు నుంచి జాజీపేట గ్రామం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర వీధి లైట్ల ఏర్పాటు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్ మోటార్ ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నియమించిన వ్యక్తులను గెలిపించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా కలిసికట్టుగా సహకరిస్తే జాజీపేటలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో జాజీపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ చింతం విష్ణు, ఎర్రంపల్లి సొసైటీ చైర్పర్సన్ తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, చిన్నబాబు, మాజీ సొసైటీ డైరెక్టర్ చిలుకూరి సుధీర్ రెడ్డి, అమ్ము, శ్రీకాళహస్తి దేవస్థాన బోర్డు డైరెక్టర్లు కొప్పెళ్ల నాగరాజు, బుద్ధాల నాగు, కేటీఆర్, జార్జిపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డోలా యేసుపాదం, డోలా డేవిడ్లు, గాదే కిరణ్, డోలా సలోమాను, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పెద్దలకి నా నమస్కారాలండి. నేను మొత్తం సార్ చెప్తుంటే విన్నాను. నేను చెప్పడం ఒక ఎత్తు అయితే అది చెయ్యాలి అన్న తలంపు ఉండడం కూడా గ్రేట్ అండి. కానీ సార్ చెప్పారు కదా, ఇది ఈ దాంట్లో డబ్బులు లేవు, వేరే దాంట్లో నుంచి తీసేయాలి, అలాంటి మంచి ఆలోచన కలిగిన వాళ్ళు రోషన్ కుమార్ గారు అండి. తర్వాత
నేను కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను. నేను యూఎస్లో ఉన్నా కానీ కామెంట్స్ చూస్తూ ఉంటాను అనమాట. చూస్తూ ఉంటే కొంతమంది చింతలపూడిలో లేరు, నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను, చింతలపూడిలోనే ఉన్నారు కదా, ఎందుకు ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు అనేసి. అంటే ఆయన ఒక్కోసారి నాకు ఎక్కడికి వెళ్ళారు కానీ సార్ చింతలపూడిలోనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన కష్టపడే తత్వం, ఇన్ని సంవత్సరాలు, మాకు మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఏ రోజు కానీ ఆయన అలారం పెట్టుకుంటే నేనైతే 10 సార్లు ఆపి అప్పుడు లెగుస్తాను అనమాట, ఏదైనా అలారం పెట్టుకుంటే. సార్ ఎప్పుడు అలారం ఒక్కసారి మోగితే చాలు, ఆయన పెట్టుకున్న టైంకే లెగిసి ఆ పని స్టార్ట్ చేస్తారనమాట. అదే నిదర్శనం ఆయన ఎంత కష్టపడతారు, ఎంత డెడికేషన్గా ఉంటారు ఒక పని పట్ల అనేసి. ఇంకోటి ఏంటంటే రోషన్ గారు ఎంత పనిచేసే తత్వమో రోషన్ గారి టీం కూడా అలానే ఎంచుకుంటారు. సో మీరు ఆ టీం కూడా అంతనే కష్టపడే టీమే ఉంటుంది తన దగ్గర. సో మీరు ఇప్పుడు నేను వింటున్నాను ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి అవన్నీ, మీరు ఒకటే ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి, ఎవరు వస్తే మీ ప్లేస్ డెవలప్ అవుతుందో వాళ్ళకి ఓటేయండి. పార్టీ కాదు, ఇంకేం కాదు, ఎవరు వస్తే మీకు ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, మీ పిల్లలకి మీకు సౌకర్యాలు పెరుగుతాయి, అదొకసారి ఆలోచించి ఎవరు ఉంటే అది బాగుపడుతుందో అది చూసి మీరు ఓటేయండి. అప్పుడే మన సమాజం, మన పరిస్థితి మనం మెరుగుపరుచుకుంటామండి. థ్యాంక్ యూ అండి. వాడిన తర్వాత ఎలా ఉంటుంది అంటే పాయసం తిన్నట్టు ఉంటుంది అన్నమాట, స్వీట్. ఇంకా స్వీట్ తిన్న తర్వాత మనకి ఎలా ఉంటుంది, ఇంకా కొంచెం పడుకుందని బాబు అనిపిస్తుంది. చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత నిజంగా చాలా బాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది. మరి నేను మాట్లాడే ముందు వేదిక ముందున్న పెద్దలకి, వేదిక ముందున్న ప్రగడవరం పంచాయతీ, అలాగే జార్జ్పేట కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి, ఆడపడుచులకి, అన్నదమ్ములకి అందరూ కూడా నాకు నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే పార్టీలు ఎలక్షన్స్ అప్పుడు, లేకపోతే నాయకులు ఎలక్షన్స్ అప్పుడు వాగ్దానాలు ఇస్తారు, అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు ఆ డబ్బులు ఇస్తాం, ఇది ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, రోడ్లు ఇస్తాం ఇస్తారు. కానీ మీరందరూ కూడా ఒక గుర్తు ఉంచుకోవాలి, మేము తిరిగినప్పుడు మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని గెలిపించండి, మీకేం కావాలి అని చెప్పినప్పుడు మీరు చెప్పినవి అవి మేము తీసుకొని గెలిచిన తర్వాత మళ్ళీ లోకల్ నాయకులతో మాట్లాడి అవి మర్చిపోకుండా తరచూ గ్రామస్తులు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, నా వద్ద తీసుకొచ్చి చెప్పి ప్రభుత్వంలో అవి ఏ విధంగా పెట్టిస్తే బాగుంటుంది,
మరి ఎప్పుడు వాటి చేస్తే బాగుంటుంది అనే విషయంపై తరచూ ఫాలోఅప్ చేసి అవి ప్రజలకు అందించినప్పుడే అది నిజమైన రాజకీయ నాయకుల లక్షణం. అలాంటిది ఈ రోజున మనం కళ్ళారా చూస్తున్నాం. ఇందాక పెద్దలు చంద్రబాబు చెప్పినట్టు మరి నేను అప్పుడు వేరే దాంట్లో బిజీగా ఉండి రాలేకపోయాను. మరి విజయ్ గారి ఇక్కడికి వచ్చి ప్రచారం తిరిగినప్పుడు మీరు అంగన్వాడీ కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి, అలాగే మీ యొక్క రాకపోకలకి కరెంటు విషయంలో మీరు అడిగినవి ఇవి తరచూ కూడా లోకల్లో ఉన్న గ్రామస్తులు కానివ్వండి, నాయకులు కానివ్వండి నా ఆఫీస్కి వచ్చినప్పుడు జార్జ్పేట విషయం చెప్తూనే వస్తూ ఉంటారు. మరి అంధకారం ఉంది సార్, మాకు కూలి పనికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి లేకపోతే బయట నుంచి వస్తుంటే కరెంట్ లేక పాములు ఉండి చాలా ఇబ్బంది పెడుతున్నామని నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి నేను చాలా ఆలోచించాను, ప్రపంచం ఇంత ముందుకెళ్తూ ఉంది, మరి మనుషులు అంతరిక్షంలోకి వెళ్తున్నారు, మరి జార్జ్పేట గ్రామంలో కనీసం సరైన కరెంట్ సప్లై లేక మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఈ విషయంపై నేను నాయకులతో మాట్లాడి డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎలాగైనా సరే జార్జ్పేటకి కరెంట్ సమస్య పోవాలని చెప్పి కంకణం కట్టుకుని కూర్చున్నప్పుడు మరి ఈ రోజున జార్జ్పేట అంధకారం నుంచి వెలుగులోకి వచ్చిన దానికి ఇదే నిదర్శనం. మరి ఇదే కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. కూటమి ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతుల్లో చూపించే ప్రభుత్వం. ఇది ఒకటే కాదు, గ్రామాల్లో సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మీరు చూస్తే చింతలపూడి నుంచి ఏలూరుకి వెళ్ళడానికి ఒక నరకంలా ఉండేది. రేచల్ రోడ్ కానివ్వండి, అటు ఏలూరు జంగారెడ్డి కామరెడ్డి కానివ్వండి, నేను గెలవక ముందు తిరిగేటప్పుడు నిజంగా చాలా నరకం అనిపించాను. అది ఏంటి, నేను అమెరికాలో అంత బాగా తిరిగేవాడిని, అసలు ఈ రోడ్డు తిరుగుతుంటే ప్రజలు ఎలా తిరుగుతున్నారని చాలా బాధ అనిపించేవాడిని. ఇంకోటి వెల్పల్లి వస్తుంటే నిజంగా నరకం అని కనిపించింది, నడుము పోయేది, ఇది పోయేది. ఒకటే అనుకున్నాను, దాని కనుక చింతలపూడి ప్రజలు గెలిపిస్తే, మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సు వల్ల నేను ఎమ్మెల్యే అవుతే, గెలిచిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన చింతలపూడి నియోజకవర్గంలో బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఎక్కడైతే పాడైపోయి ఇబ్బంది ఉన్నావో అవి వేయాలనుకున్నాను. మరి మీ యొక్క ఆశీర్వాదం వల్ల, కూటమి ప్రభుత్వం ఇచ్చే సహకారం వల్ల మరి ఈ రోజున మనము బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ట్రైన్స్ కానీ వేసుకొని ఎంతోమంది చెప్తూ ఉంటారు, సార్ మేము హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ముఖ్యంగా కాన్పుతో ఉన్న మహిళలు హాస్పిటల్కి వెళ్ళే దారి మధ్యలోనే వారికి కాన్పోయేంత భయంగా రోడ్లు ఉండేవి. ఈ రోజున మరి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు బ్రహ్మాండంగా ఉంటున్నాయి, మేము ధైర్యంగా వెళ్తున్నాము. దాంతోపాటు కూటమి ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ఇచ్చింది. దీంతో మేము రాష్ట్రంలో ఎక్కడ కూడా టికెట్ లేకుండా ఫ్రీగా ప్రయాణిస్తున్నాము. దీనివల్ల మాకు డైరెక్ట్గా 2,000 రూపాయలు మేము సేవ్ చేసుకున్నాం అని చెప్పడం నిజంగా కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధిని మనం ఆలోచించాలి. ఇక్కడ ఇదే కాదు, ఇందాక చెప్పారు చంద్రబాబు గారు, ఈ గ్రామానికి ఇంకా కొన్ని అవసరతలు ఉన్నాయి. మరి మీకు అవసరాలు తీరాలంటే, లేదా మీరు అనుకునేవి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి ప్రభుత్వం గనక ఉంటే తప్పకుండా మన అందరం కూడా ఏదైతే కలగనున్నామో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవడానికి చాలా దగ్గరలో ఉంటాం. మరి గత వైసీపీ ప్రభుత్వం చూసాం మనం, బటన్ నొక్కి డబ్బులు వేసి ప్రజలకి అదే